అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సంబంధించి చాలా హైలైట్స్ వచ్చాయి. ఈవెన్ దీనికి సంబంధించిన సంధ్య అనే థియేటర్లో తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అంటే అసలు చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు ప్రాణాలు విడుస్తారో కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్కి కారణం ఎవరు, దీనికి మరి బాధ్యత తీసుకునేది ఎవరు అనే అంశంపై ఈరోజు మనతో పాటుగా మాట్లాడడానికి విఎన్జిఓ ఫౌండర్ సోగ్రా బేగం గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ స్నేహారెడ్డి గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అసలు. నమస్కారం మేడం. నమస్కారం మేడం. పుష్ప సినిమాకి సంబంధించి అంటే సంధ్య థియేటర్లో పొద్దున్న నుంచి అది అసలు హల్చల్ అవుతూనే ఉంది. సిపిఆర్ చేసి బతికించాలని ట్రై చేసి ఆమె ఎంత ట్రై చేసినా ఆమె ప్రాణాలు విడిచిపెట్టారు. బట్ ఈ తొక్కిసలాట అనేది కారణం ఏంటి అంటారు? అంటే పోలీసుల లక్ష్యమా, లేకపోతే అల్లు అర్జునే కారణం అంటారా? ఏంటి అసలు? అంటే ఎవరు కారణం అని చెప్పడానికంటే ముందు దీనికంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ షో విన్నర్ పల్లవి ప్రశాంత్ అతను విన్ అయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత రోడ్ మీద కొంతమంది మహిళలని వాళ్ళ అభిమానులు, అంటే అతను అభిమానించే వాళ్ళ అభిమానులు ఇబ్బంది పెట్టడము, అదంతా కొంత ఇబ్బంది జరిగింది. సో ఆ ఇబ్బంది జరగడం వల్ల పోలీసులు నువ్వు నీ ఫ్యాన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు అని దాని మీద అతన్ని బిగ్ బాస్ విన్ అయ్యి నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 రోజులు జైల్లో పెట్టారు. కనీసం నేను గెలిచిన అన్న తృప్తి కూడా లేకుండా. అతను ఒక రైతు కుటుంబం నుండి వచ్చిండు, ఒక సామాన్యుడు. బిగ్ బాస్ షో విన్ అయ్యిండు ప్రజల ఓట్లతో. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు అక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదు. అవును, పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసింది రోడ్ల మీద మహిళలు ఇబ్బంది పడ్డారు, మహిళలను కొంతమంది ఇబ్బంది పెట్టినారు అనే దాని మీద రోడ్ మీద అంత న్యూస్ అయింది. అది నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు, నీ అమ్మాయిలకు చెప్పలేకపోయాను అనే దాంతో అతన్ని జైల్లో పెట్టారు. కానీ నిజంగా ఆ అమ్మాయిలందరూ ఈయనకి పల్లవి ప్రశాంత్కి ఏమైనా పరిచయం ఉన్నారా వాళ్ళు ఏమన్నా? తర్వాత ఇప్పుడు అదంతా ఆ సిచ్యువేషన్ అంతా అట్లా ఉంటుంది అని చెప్పి షోని కండక్ట్ చేసిన వాళ్ళకి తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ షోకి యాంకరింగ్ చేసినటువంటి నాగార్జున గారికి కూడా తెలుసు కదా. అట్లాంటప్పుడు ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఆ బిగ్ బాస్ షోని ఎవరైతే నిర్వహించారో వాళ్ళు దాన్ని అంతా కూడా కంట్రోల్ చేసి వాళ్ళ సిబ్బందితోటి పోలీసుల యొక్క సహకారంతో చేసుకోవాల్సినటువంటి బాధ్యత బిగ్ బాస్ షో నిర్వహించినటువంటి వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు, మన అక్కడ ఆ మహిళలకు ఇబ్బంది జరిగితే పల్లవి ప్రశాంత్ దానికి కారణం అన్నట్టుగా తనని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈరోజు పుష్ప 2 సినిమాలో ఏదైతే ఉందో ఈ అభిమానుల తొక్కిసలాటలో ఒక మహిళ వాళ్ళ పిల్లలకు కూడా, మహిళ చనిపోయింది, పిల్లలు కూడా మరి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మనం వింటా ఉన్నాం. మరి అట్లాంటప్పుడు దీన్ని ఎవరిని బాధ్యులను చేయాలా? అక్కడ ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ అయ్యి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారో అతన్ని బాధ్యుడిగా అతన్ని చూపించి అతన్ని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ షోకి వెళ్ళారట. అక్కడ వెళ్తే ఆ చూసే దాంట్లో అభిమానులందరూ చూడడం వల్ల ఆ తొక్కిసలాటలో ఆమె చనిపోయింది, మదర్ చనిపోయింది, పిల్లలు కూడా సీరియస్గా ఉన్నారు. మరి ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయాలి? ఖచ్చితంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీ అభిమానులకు మీరు చెప్పుకోవాలి కదా, అభిమానం అంటే ఇవేం వికృత చేష్టలు, ఇవేం వికృత అభిమానం, అసలు చూడ్డానికి కూడా చాలా బాధకరంగా ఉంది. ఇప్పుడు ఆ పిల్లలకి ఆ తల్లి ప్రాణము ఎట్లా తీసుకురాగలుగుతారా? ఏదో కొంత పారితోషికం ఏదో ప్రకటించినట్టుగా నేను ఇంతకుముందు ఇక్కడ వచ్చేప్పుడు నేను చూశాను. ఎంత పారితోషికం నువ్వు ఎంత ప్రకటించినా పోయిన ప్రాణం వస్తుందా? అంటే లేకపోతే ఎంతమంది చనిపోతే అంత గొప్ప హీరో అని అదేమన్నా చెప్పుకోవడం కోసమా? నాకు అర్థం కాలేదు అసలు. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం. ఇప్పుడు మీ సినిమాలు చూస్తే ప్రజల డబ్బులు పోతున్నాయి, డబ్బులతో పాటు అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. మీతోటి అసలు ఎవరికి ఉపయోగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి. వాళ్ళ మీ అబ్బాయిలకు మీరు చెప్పుకోవాలి కదా, మీరు కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇంత అసలు ఈ బెనిఫిట్ షోలేంది, అడ్డగోలుగా ఈ టికెట్ల రేట్లు పెంచులేంది? అంటే మీకు అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీకి ఒక కంట్రోల్ అంటూ లేదా? మీ ఇష్టమా? మీ ఇష్టానుసారంగా మీరు సినిమాలు తీసుకొని మీ ఇష్టానుసారంగా మీరు రేట్లు పెంచుకుంటే, ఈరోజు ఒక రైతు తన పంట పండించుకుంటే తను ఆ కష్టానికి రేటు పెంచుకోవడానికి లేదు. కానీ మీరు సినిమాలు తీసుకుంటే మాత్రం మీ ఇష్టానుసారంగా బెనిఫిట్ షోలు అని వేసుకుంటూ రేట్లు పెంచుకుంటూ, మీరు ప్రజల సినిమాలు చూస్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది, ప్రజలు సినిమాలు చూస్తేనే కదా మీరు హీరోలు అయ్యేది. మీ వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగం ఉంది? కానీ ఒక రైతు పంట పండిస్తే ఆ రైతు పంటనే ఈరోజు ప్రజలు తింటూ ఉంటారు.
కానీ మీ సినిమాలు చూడడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉంది? వాళ్ళకి సరే ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు ఆనందం పొందుతారు తప్ప వాళ్ళకి పెద్ద ఉపయోగం ఏముంది మీ వల్ల? కాబట్టి ఖచ్చితంగా మరి ఆ ఫ్యాన్స్ని కంట్రోల్ మీ సినిమా ఏదైతే ఇంత భారీ ఎత్తున భారీ బడ్జెట్ అని చెప్పి మీరు ఈ రకంగా ప్రచారం చేసుకుంటున్నారు కదా, మరి అదే ఇంత భారీ ఎత్తున ప్రచారం చేసుకొని అభిమానులందరూ కూడా చూడండి అని చెప్పే విధంగా మీరు ప్రోత్సహించినప్పుడు ఆ అభిమానులకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉంటుంది కదా. మరి ఆ రకంగా మీ స్టేట్మెంట్ ఇచ్చారా మీరు? పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసినప్పుడు అందరూ ఎందుకు ఊరుకున్నారు? నిజంగా ఈ రకంగా మరి ఇప్పుడు ఇబ్బంది కావద్దు కదా మీ అభిమానుల వల్ల. కానీ అక్కడ ప్రాణ నష్టం జరగకపోయినా ఇక్కడ ప్రాణ నష్టం జరిగినా కూడా మరి ఇక్కడ ఏమో ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉన్నారు? అంటే పేదోడికి సామాన్యుడికి ఒక న్యాయం, ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వాడికి ఒక న్యాయం, అంటే బడబాబులకి ధనవంతులకి అదే విధంగా మరి పెట్టుబడిదారులకు ఒక న్యాయం. అంటే చట్టము మరి ధనవంతులకు చుట్టంలాగా, చట్టము పేదోళ్ళకేమో ఈ రకంగా పనిచేస్తా అంటే మరి మనం 2024లో బ్రతుకుతా ఉన్నాం. ప్రజలకు ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీ సినిమాల ద్వారా కానీ లేకపోతే ఇంకో రకం కానీ? నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి ఈ అభిమానులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా. చూడండి, ఏ హీరో ఈ స్క్రీన్ మీద కనిపించే అటువంటి హీరోలు నిజమైన హీరోలు కాదు. మీ బ్రతుకులకు కానీ మీ జీవితాలకు కానీ పనికొచ్చే వాళ్ళు కాదు. మీరు ఎంటర్టైన్ కాండి, దాన్ని ఎంటర్టైన్మెంట్గానే చూడండి, అంతేగాని మీరు ఆ ఎంటర్టైన్మెంట్ తోటి మీరు వాళ్ళు నిజమైన హీరోలు అంటే ఇప్పుడు ఇవాళ ఆ తల్లి చనిపోయింది, రేపు మీకు ఎవరికైనా ఇబ్బంది అయితే ఆ హీరో వచ్చి మీకు ఏమైనా చేస్తాడా? మీకేమైనా చేస్తాడా? మీరు చూసే సినిమాల వల్ల మీ డబ్బులు పోతున్నాయి, ఈ రకంగా తొక్కిసలాటలో మీ అమాయకమైనటువంటి ప్రాణాలు పోతున్నాయి తప్ప ఆ హీరోకి డబ్బు వస్తుంది, అదేవిధంగా ఆ హీరోకి పేరు వస్తుంది, అదేవిధంగా ఆ హీరో కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు అవార్డులు అవన్నీ వస్తాయి. కానీ ఆ హీరో కోసం మీరు బట్టలు దించుకొని మీ ప్రాణాలు పోగొట్టుకొని మీ డబ్బులు పోగొట్టుకొని మీకు ఏం ఉపయోగం దానివల్ల? కాబట్టి ఎంటర్టైన్మెంట్ లాగానే చూసే జ్ఞానంతో మీరు ఉండండి, అంతేగాని స్క్రీన్ మీద ఎవరో ఒక డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన రాసిచ్చిందే ఈ హీరో చెప్తాడు, ఇవన్నీ కూడా మీరు ఒక జ్ఞానంతో మీరు తెలుసుకోవాలి. కానీ చదువుకున్న కూడా మీకు ఇంత అజ్ఞానంతో ఈ రకంగా మీరు సినిమాల వైపు ఇంత పిచ్చిగా ఉండి సామాన్యమైన ప్రజల ప్రాణాలు పోగొట్టుకోవడం, సామాన్యమైన ప్రజలు ఈ రకంగా ఇబ్బందులు పడ్డం అంటే నిజంగా ఇది సమాజానికి మంచిది కాదు అనేది నా ఉద్దేశం. స్నేహారెడ్డి గారు, నిజంగానే శోభరా బేగం గారు చెప్పినట్టుగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి అంటారా? ఎందుకంటే అంతకుముందు పల్లవి ప్రశాంత్కి సంబంధించి పోలీస్ వాళ్ళ కస్టడీలో లేకుండా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా చేశారు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుసు. బట్ ఇటువైపు పోలీసులు ఉన్నారు అంటే అభిమానుల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే ఎవరి నిర్లక్ష్యం అంటారు మీ సైడ్ నుంచి? ఇదే యాక్చువల్గా సినిమా అనేది ఒక మాఫియా అండి. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు పెట్టేస్తారు. ఆ డబ్బులు ఎలా రాబట్టుకోవాలని చూస్తారనమాట. మీ అభిమానులు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని హైప్ చేస్తారు టీవీల ద్వారా. హైప్ చేస్తే జనాలు వచ్చి ఆ సినిమా చూడాలి, చూస్తేనే వాళ్ళకి రాబట్టుకునే డబ్బులు వస్తాయి కాబట్టి చూస్తారు. అయితే ఈ అమాయక ప్రజలు ఏం చేస్తారు, ఆ టీవీలలో చూసినవన్నీ నిజం అనుకుంటారు. ఆ సినిమాలన్నీ వాళ్ళు ఏం చేస్తారు, జీవితానికి అనువదించుకుంటారు సినిమా. ప్రజలు చాలా అమాయకులు అన్నట్టు అభిమానులు. నా హీరో వాళ్ళ హీరోలంతా ఒకటే ఐక్యంగా ఉంటారు. కానీ ఈ పిచ్చి అమాయకులు ఏం చేస్తారంటే, ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్, మెగా అభిమానులు సపరేట్ అట, మళ్ళీ ఈయన స్టైల్ హీరో అల్లు అర్జున్ గారు సపరేట్ అట, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటే. కానీ బయట ఏం చేస్తే వీళ్ళు కొట్లాడుకుంటారు అమాయకంగా. మళ్ళీ నందమూరి ఫ్యామిలీ సపరేట్ అంటారు, మళ్ళీ మెగా ఫ్యామిలీ సపరేట్ అంటారు. వాళ్ళంతా ఒకటే ఐకమత్యంగా ఉంటారు, వాళ్ళు బిజినెస్లు చేసుకుంటారు, సినిమాలు చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ అమాయకమైన ప్రజలు ఏం నందమూరి బాలకృష్ణ అభిమానులు నా హీరో అని చెప్పేసి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, చిరంజీవి అంటే చచ్చిపోయేవాళ్ళు, అల్లు అర్జున్ అంటే ప్రాణాలు తీసుకునేవాళ్ళు. అలాగే చాలామంది హీరోలు అంటే పిచ్చి అభిమానం ఉంటుందండి. నేను చాలామందిని చూస్తాను. వాళ్ళు ఈవెన్ పర్సనల్ లైఫ్లో కూడా ఇంట్లో డబ్బులు లేకపోయినా వాళ్ళు కూలీ చేసుకుంటారు. కొంతమంది పొద్దున్న సాయంత్రం కష్టపడితే 500 1000 వస్తాయి. ఎంటర్టైన్మెంట్ వరకు సినిమా చూడాలి. వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కాకుండా పర్సనల్గా అనువదించుకుంటున్నారు. పర్సనల్ అనువదించుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో క్రైమ్ రేట్ ఉంటుంది కదా. ఒకరిని చంపితే డబ్బులు వస్తాయి, దొంగతనం చేస్తే ఎట్లా డబ్బులు వస్తాయి, ఏం చేస్తే మనీ వస్తుంది అన్నట్టుగా చూపిస్తారు కదా. ఆ క్రైమ్ నిజ జీవితంలో కూడా చేసి మనం కూడా బాగా పైకి రావాలి, అడ్డ మార్గంలో ఈజీ మనీ ఎక్కడ వస్తుందని చూస్తూ ఉండి క్రైమ్ చేసేయడం కూడా అవుతుంది కొన్ని సందర్భాల్లో అట్లా. ప్లస్ సినిమాలలో ఏం చేస్తుందంటే అమ్మాయిలను ఒక బొమ్మల్లాగా చూస్తున్నారు. అంటే ఒక తాగుబోతు హీరో ఉంటాడు, ఆయన పెద్ద వయసే ఉంటుంది. ఒక అమ్మాయి 16-18 అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమాలు తీస్తాడు. తాగుబోతు హీరో అమ్మాయిని రక్షిస్తాడు. ఓ ముసలోడు వస్తాడు రేప్ చేయడానికి వస్తే
ఈ అమ్మాయి వాడిని కొట్టలేకపోయి రేపుకు గురై పెట్టలేక సినిమాలు తీస్తారు. అమ్మాయిలను ఎట్లా అంటే వీలైనంత వరకు వీక్ చేయడానికి సినిమాలు తీస్తున్నారు. అంటే అమ్మాయిలు దేనికి పనికిరాదు, ఒక బొమ్మల్లాగా చూపిస్తున్నారు. ఇదంతా మారాలి. మనుషులు కూడా ఒక పేదవాళ్ళకు కానీ, పూర్ పీపుల్కి కానీ, అమ్మాయిలకు కానీ, అమాయకులకు కానీ అన్యాయమయ్యే సినిమాలు చూపించరాదు. వాళ్ళు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మంచిదే, చూడాలి వద్దన్నాను. కానీ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు ఉండాలి? దొందాటాలు, కుళ్ళు జోకులు, వీలైనంత కుళ్ళు జోకులు, అవేదో పెద్ద గొప్ప విషయంలాగా చూపించడము. ఈ అమాయకమైన పిల్లలు యూత్ ఏం చేస్తారంటే, అందం అంటే మేకప్ వేసుకొని ఉన్న అమ్మాయిలను అందం అనుకుంటారు. నిజమైన క్లియర్గా అందమైన అమ్మాయిలు రోడ్ల మీద చాలా అంటారు, కానీ మేకప్ లేకపోతే అమ్మాయిలను చూడట్లేదు. అదే జీవితం అనుకుంటున్నారు. అబ్బాయిలు కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ నవడేస్. ఈ షో ఆఫ్ లైఫ్కు అలవాటు పడి యూత్ ఎట్లయిపోతుందంటే నిర్వీణం అయిపోతుంది. ఇట్లా సగం రైతు కుటుంబాలు ఎట్లుంటాయి, తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపిస్తారు, తర్వాత హాస్టల్కి పంపిస్తారు. వాళ్ళకి ఎంత కష్టపడుతున్నా డబ్బులు వస్తాయి వ్యవసాయం చేస్తే, ఆ డబ్బులంతా పిల్లల మీద పెట్టుబడి పెడతారు. వాళ్ళు తిన్నా తాకపోయినా ఏమన్నా సరే పిల్లలు బాగుపడాలి. ఆ పిల్లలు ఏం చేస్తుంది, సినిమా పిచ్చిలో పడిపోతారు. సగం చదువు చదువుతారు, అటు చదువుకోలేదు, ఇటు అగ్రికల్చర్ చేయలేదు, అటు జాబ్ చేయలేదు. ఏమంటే మేము చదువుకున్నాము, ఏం పని చేయలేదు. వ్యవసాయం అంటే అంటే సగం సగం అన్ని సగం. ఒకటేమనుకుంటా, అల్లు అర్జున్ సినిమా చూసి నేను అల్లు అర్జున్ అనుకుంటా, చరణ్ చూసి నేనే చరణ్ అనుకుంటారు. అంటే అలా అనుకోవడంలో వాళ్ళు అట్లా ఆహ్వానించుకుంటారు, నేనే గ్రేట్ అన్నట్టు. వాళ్ళది సినిమా, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ లైఫ్ వీళ్ళకు ఉంటుంది, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని తెలుసుకోవట్లేదు. జీవితం అంటే మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి, సంపాదించుకొని ఫ్యామిలీని పోషించుకోవాలనే విషయము పిల్లలు మర్చిపోతున్నారు. ఈ టెక్నాలజీ కూడా, మీడియా కూడా ఏం చేస్తుంది, హైప్ చేస్తుంది ఎవరిని, షో ఆఫ్ అనేటివి. చూసేవాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్, ఒక చికెన్ వండుకొని తినేదో, భార్య భర్తలు కుళ్ళు జోకులు వేసుకునేయో, ఇంకేమేమో ఎవరో లేచిపోయినరో, ఇంకేమో అక్రమ సంబంధాలు, అవే చూస్తున్నారు జనాలు కూడా. కానీ పనికొచ్చే పనులు జనాలు కూడా చూడట్లేదు. అందుకే సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓహో పబ్లిక్ కూడా ఇలాంటివే కావాలి అంటే, తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగతనాలు, ఇంకేమేమో చేస్తేనే జనాలు చూస్తున్నారు. మనం కూడా ఇలాంటి సినిమాలు చూసి పబ్లిక్ మీద వదిలేస్తాము, మనకు డబ్బులు వస్తాయి, వాళ్ళు చెడిపోతే మాకేం అవసరం అన్న ఫీలింగ్ వీళ్ళకి కూడా వచ్చేసింది. అందుకని ఈజీ మనీ, ఈజీ ఎంటర్టైన్మెంట్, ఈజీగా లైఫ్ గ్రోయింగ్, ఈ విధంగా సినిమా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అందుకని మన ఇండియాలో హిస్టరీ అనేది మర్చిపోయిండ్రు. మన చదువు మర్చిపోయినాం, మన జీవితం మర్చిపోయాం, మన లైఫ్ మర్చిపోయినాం, మన భూమి మర్చిపోయినాం. మనకు వచ్చే గంగా జలము, శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ కూడా లేదు, నీళ్లు తాగితే విషము, అన్నం తింటే విషము, భూమి విషము, మనసు లోపల అనుబంధాలు కూడా విషం అయిపోయినాయి. ఇదంతా మర్చిపోయి పై కనిపించేదే జీవితం అన్నట్టుగా తయారైంది. ఎవరు చెప్తారు దీనికంతా? కాబట్టి సినిమా అనేది బలమైన మీడియా. బలమైన మీడియా ఏం చేయాలంటే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే వాస్తవికం చెప్పాలి, జీవితం ఏంటి అనేది తెలియకుండా అమాయకమైన యూత్ బలైపోతుంది. యూత్ నిర్వీణం అయిపోయి ఎటు పనికి రాకుండా లైఫ్ నాశనం చేసుకుని తాగుబోతులు అయిపోతున్నారు. అంటే ఇలా అవుతున్నారు, కానీ దీనికి కారణం ఎవరంటారు? హీరో అంటారా, లేకపోతే సినిమా తీసే దర్శకులదా, ఇంత అభిమానం పెంచుకుంటున్న అభిమానులదా? అందరిదండి, ఒక్కరిది కాదు. సినిమా చూసే వాళ్ళు కూడా అమాయకంగా అది ఇంట్లో మా అమ్మ నాన్న నన్ను ఎంత కష్టపడి పంపించారు చదువుకోవడం, అది మర్చిపోతున్నారు. వీళ్ళు ఏంది అట్రాక్షన్, సినిమా అనగానే ఒక ఆకర్షణ, టక్కున వెళ్ళిపోయి సినిమా చూస్తారు. ఓహో మొన్న ఒక సినిమా లక్కీ భాస్కర్ అని ఒక సినిమా చూశారు కొంతమంది, ఆయన హీరో చేసిన పని అందరు మెచ్చుకున్నారు. కానీ అట్లా ఒక బ్యాంక్ ఎంప్లాయీ అలా చేయగలుగుతాడా నిజ జీవితంలో? చేయకూడదు కదా. చేసేవాడు అందరినీ ఒక బ్యాంకుని ముంచేసి వేరే దేశం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అన్నట్టు చూపిస్తే కొంతమంది ఇలా చేయొచ్చు అని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అడ్డ మార్గంలో ఈజీ మనీ ఎలా వస్తుంది అనే విషయం చూపిస్తున్నారు. అంటే యాక్చువల్గా అది రియల్ స్టోరీ జరుగుతున్నాయి కొన్నిసార్లు. కాకపోతే ఏంటంటే అలాంటివి మనిషి కష్టపడి పైకి వచ్చేది చూపించాలి, కానీ అడ్డ మార్గంలో వచ్చేది చూపించరాదు. ఇంకొకటి ఏంటంటే మన వాస్తవికతను చూపించట్లేదు. ఓకే ఎంటర్టైన్మెంట్ చూడాలి, తప్పని నేను అనట్లేదు. నేను కూడా అల్లు అర్జున్ సినిమాలు చాలా చూశాను. అయ్యో మంచి యాక్టర్, మంచిగా చేస్తున్న సినిమాలు కొన్ని చూశాను, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా మూవీస్ చూశాను నేను. బాగా చేశాడు యాక్షన్. కానీ అట్లాంటి హీరోలు ఏం చేయాలంటే వాస్తవికతను చూపించాలి, హీరోలంతా జీవితం ఏంటనేది చూపించాలి. వీళ్ళు కరెక్ట్ ఎంటర్టైన్మెంట్ వాస్తవం మొత్తం చూపిస్తే
అభిమానులు కూడా చూస్తారు. ఇప్పుడు వాస్తవాన్ని చూపించినా అభిమానులు వెళ్ళి చూసినా సరే, ఇప్పుడు సోగ్రా బేగం గారు ఏమంటున్నారంటే అంత రచ్చ జరిగి ఆమె చనిపోవడానికి కారణమైన వాళ్ళ వ్యక్తులు ఎవరు అంటే అల్లు అర్జున్ గారే ఇప్పుడు ఫర్ అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను ఒక పెద్ద హీరో, అతను వచ్చే ముందు చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి, అభిమానులకు కరెక్ట్గా కంట్రోల్ చేయగలగాలి. ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు కంట్రోల్ చేయాలండి. ఈ అభిమానులు కూడా అట్లా ఫ్యామిలీని వేసుకుపోయి అంత దూసుకుపోయి తొక్కిసలాడే విధంగా పోవద్దు. చిన్నపిల్లలు వేసుకుని ఆమె పోవడం వల్ల ఎవరికి నష్టమైంది? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్కే కదా. ఆమె చనిపోయింది, ఫ్యామిలీ అంతా లాసే కదా. చాలా మంది అభిమానులు చేసే తప్పులు అదే. సినిమా చూడు, ఇప్పుడే చూడకపోతే మరి రేపు చూడు, ఎల్లుండి చూడు, ఏమవుతుంది? ఒకటే తొక్కిసలాడి చనిపోయే అంత సినిమా చూడు. అవును, సినిమా తీసే వాళ్ళు కూడా ప్రాణం పెట్టి కష్టపడి సినిమా తీస్తారు. కానీ అంత కష్టపడి నువ్వు సినిమా తీసినప్పుడు మంచి సబ్జెక్ట్ తీయి, పద్ధతిలో తీయి. అభిమానులు కూడా చూస్తారు, దేశం బాగుపడుతుంది, పబ్లిక్ బాగుపడుతుంది, యూత్ బాగుపడుతుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, సిస్టమ్ బాగుంటుంది. నువ్వు సిస్టాన్ని పాడు చేసి సినిమాలు తీసి సిస్టమ్ మీద వదిలేసి దేశం ఏమైతే నా ఫ్యామిలీ, నేను, నా పిల్లలు బాగుంటాయి అనే పద్ధతి మారాలి. అందరి లోపల మార్పు రావాలి. పొలిటికల్లో కానీ, సినిమాల్లో కానీ, మనుషులో మార్పు రావాలి. ఎందుకంటే దేశం మొత్తం కలిసి, మనం అంతా కలిసి దేశం అవుతుంది. నేను బాగుండే, నా కుటుంబం బాగా వీడైపోతే ఏమే అన్న. ఇప్పుడు భూకంపం వచ్చిందనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు కదండి. మనం ఒక్కరే చనిపోము కదా, మనం ఒక్కరే బాగుపడి అందరూ చనిపోతారా? అది మారాలి మనుషుల లోపల. అది నేను చెప్పాను. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి అంశాలను ఈరోజు మాతో చెప్పారు. అండ్ చాలా మందికి క్లియర్ అయ్యే విషయం ఏంటి అంటే, ఎంత అభిమానం ఉన్నా సరే ముందు మనల్ని మనం రక్షించుకున్న తర్వాతే అభిమానాన్ని ఎవరితో అయినా చెప్పుకోవాలి, చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి చెప్తాను, నేను చెప్పాను అదే అంటే ఇప్పుడు అభిమానులు కూడా ఎట్లా ఉండాలి అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంటే అభిమానం, అందరు హీరోస్ అంటే అభిమానం ఉంటుంది, అది మనం ఏం తప్పు పట్టట్లేదు. కానీ ఆ అభిమానము ఈ రకంగా ప్రాణాలు పోయే విధంగా, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా, మీ సొంత కుటుంబాలకి నష్టం జరిగేలాగా అభిమానం ఉండకూడదు. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారిది ఇప్పుడు ఇట్లా జరిగింది, రేపు పొద్దుగల ఇంకో హీరోది కూడా ఇట్లా జరుగుతుంది, అంతే కదా. అంటే అభిమానులు ఒకటి ఇప్పుడు ఆ కుటుంబానికి జరిగిన నష్టము అల్లు అర్జున్ గారు కానీ ఆయన అభిమానులు కానీ తీసుకురాగలుగుతారా నష్టాన్ని? లేదు. ఎంత డబ్బు ఇచ్చినా అది వెనక్కి వస్తుందా? అది అభిమానులు గ్రహించాలి. ఆ నష్టం ఎవరికి? ఆ కుటుంబానికి జరిగింది, ఆ పిల్లలకు జరిగింది, ఆ భర్తకు జరిగింది, ఆమెను కన్నా తల్లిదండ్రులకు జరిగింది కదా. మరి జరిగినప్పుడు ఆ నష్టాన్ని మీరు తీసుకురాలేనప్పుడు, అంటే మీ అభిమానము ప్రాణాలు పోయే విధంగా ఉంది అని అంటే అది ఏ రకమైన అభిమానం అని అనుకోవాలి మనం? ఒకరోజు నేను అడుగుతున్నాను, ఒకరోజు సినిమా లేటుగా చూస్తే చచ్చిపోతారా? కానీ ఈ రకంగా చూడడం వల్ల చచ్చిపోతున్నారు కదా. ఈ రకంగా చూడడం వల్ల మీ ప్రాణాలు పోతున్నాయి కదా. అందులో ఎవరైనా ఇప్పుడు ఆమె పోయింది, ఇంకెవరిదైనా పోవచ్చు కదా. కాబట్టి అభిమానం అనేది ఇంత తారాస్థాయిలో ప్రాణాలు పోయే విధంగా ఉండకూడదు. ఆ సినిమా ఎక్కడికి పోదు, థియేటర్లో వచ్చింది, ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు. ఇవాళ చూసినంత మాత్రాన మీకేమీ అదనంగా ఏమి రావు. ఇప్పుడు ఏంటంటే ఈ అభిమానులు కూడా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ రియల్ హీరోస్. మీ అమ్మ మీ హీరో, మీ అమ్మ మీ హీరోయిన్. వాళ్ళ తర్వాతనే వీళ్ళు బయట అంతా. వాళ్ళని తెర మీద చూసి మనం సంతోషపడమే తప్ప వాళ్ళ వల్ల మన జీవితాలు బాగుపడేది లేదు. మన హీరోలు, మన కష్టం వస్తే చూసేది మన తండ్రి, మన కష్టం వస్తే చూసేది మన తల్లి. వాళ్ళకు మించిన హీరోలు ఎవరు ఉంటారు? మనం చదువుకొని కూడా ఇంత అజ్ఞానంతో తెర మీద వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు కోసము, వాళ్ళ పేరు ప్రతిష్టల కోసము వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఎంచుకున్నారు. ప్రొఫెషన్ ఎంచుకొని వాళ్ళు నటిస్తున్నారు. ఆ నటించడం వల్ల వాళ్ళకు డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, అవార్డులు వస్తున్నాయి, గుర్తింపుతోటి సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుంది. కానీ వాళ్ళ మీద పిచ్చి అభిమానంతో ఇట్లా నువ్వు చూసుకోవడం వల్ల ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయి. కాబట్టి అభిమానులు కూడా ఏ హీరో అభిమానులైనా కావచ్చు, ఒక ప్రత్యేకంగా ఈ హీరో అభిమానులని నేను చెప్పటం లేదు, ఏ హీరో అభిమానులైనా గ్రహించేది ఏంటంటే మా హీరో, నా నిజమైన నా హీరో, నా తండ్రి, నా తల్లి అనే జ్ఞానంతో మనం ముందుకు పోవాలి తప్ప ఈ రకంగా స్క్రీన్ మీద చేసే వాళ్ళు నిజమైన హీరోలు కాదు. వాళ్ళ యొక్క ఉపాధి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు తప్ప మనకే కష్టం వచ్చినా, మన కుటుంబానికి ఏ కష్టం వచ్చినా, మనకే కష్టం వచ్చినా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కనీసం మనం అందరూ కూడా అందలేము. వాళ్ళ ఇంటికి పోతే మనం కలుస్తామా? వాళ్ళు మనల్ని కలుస్తారా? వాళ్ళతో మనం మాట్లాడతారా? మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మనల్ని ఓదారుస్తారా? అభిమానులు అనేవాళ్ళు ఇది తెలుసుకోవాలా? దయచేసి అభిమానులారా తెలుసుకోండి.
అంతేగాని మనం ఈ పిచ్చి అభిమానంతో ఈ రకంగా వేలకు వేలు టికెట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? నిజంగా వాళ్ళ అభిమాన హీరో అయితే మరి చూసేది నా అభిమానులే కాబట్టి వాళ్ళకు వేల డబ్బులు ఖర్చు పెడితే నా అభిమానులకు డబ్బులు వృధా అయిపోతుంది. కాబట్టి టిక్కెట్లు పెంచొద్దు, నా అభిమానులకు డబ్బు వృధా కావద్దు, నా అభిమానులు ఎక్కువ డబ్బు పెట్టి నా సినిమా చూడొద్దు అని నిజంగా మీ హీరో అయితే ఆలోచిస్తారు కదా. కాబట్టి మీ నిజమైన హీరో మీ తండ్రి కాబట్టి అభిమానులు ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా చాలామంది ఇప్పుడు అడుగుతా ఇప్పుడు నేను వస్తుంటే చాలామంది నేను చూసిన సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ వల్ల ప్రాణ నష్టం జరగలేదు, అల్లు అర్జున్ వల్ల ప్రాణ నష్టం జరిగింది కాబట్టి అల్లు అర్జున్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నేను సోషల్ మీడియాలో కూడా నేను చూసిన కాబట్టి అదే నేను మీకు చెప్తా ఉన్నాను.